అచ్చంపేట పట్టణంలో ఎంతో గొప్పగా చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రను తిరగరాసే విధంగా, భావి తరాల తల రాతలు మార్చే విధంగా ఈరోజు ఎర్రటి ఎండ ఉన్నా కూడా అలంపూర్ నుండి ఆమన్గల్ దాకా, మద్దిమడుగు నుండి చివరికి మరి గద్వాల దాకా ప్రతి చోట నుండి కూడా ఇక్కడికి వచ్చిన మా మాదిగ బంధువులందరికీ కూడా జై మాదిగ. మరి ఈరోజు ఈ సభకు మూల కారకులైన స్థానిక మాజీ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా మరి మాదిగల రాజకీయ ఐక్య వేదికనే ఒక చరిత్రాత్మకమైన ఐక్య వేదికను నిర్మించిన మరి సోదరుడు మంగి విజయ్ గారు, కాశన్న గారు, ప్రదీప్ గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నినాదాలు ఇచ్చే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కానీ నినాదాలను అడుగులుగా మార్చి అడుగులనే మరి కవాతుగా మార్చి యుద్ధ రంగంలో కథన కుతూహలంతో విజయం సాధించే వాళ్ళే విజయ్ లాంటి వాళ్ళు. మంగి విజయ్ అలాంటి గొప్ప సైనికుడు. మరి ఈరోజు అలాంటి వేదికను నిర్మించి ఈ నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి ఒక మాదిగ బిడ్డ ఈరోజు పార్లమెంటుకు పోయి పార్లమెంటులో కేవలం మాదిగల ఆకాంక్షలనే కాదు, అన్ని పేద వర్గాల ఆకాంక్షలను, మాలలు, మాదిగలు, ఎరుకలు, బంజారలు, అదే విధంగా చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, చెంచు, మరెన్నో కులాలు, ముస్లింలు, తర్వాత అదే విధంగా రెడ్లల్లో, ఎవలమల్లో ఉండే పేదలు, వైశ్యుల్లో ఉండే పేదలు, అందరి పేదల గొంతుకగా ఒక మాదిగ బిడ్డ కావాలని ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఈ వేదికను నిర్మించినందుకు మంగి విజయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వేదిక మీద నవీన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కాశన్న గారికి, మరెందరో అక్కలకు, చెల్లెళ్లకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా శంకర్ గారు, సభాధ్యక్షులు శంకర్ గారు, దయచేసి మర్చిపోయినందుకు క్షమించండి శంకర్ గారు. మరి సభాధ్యక్షులు శంకర్ గారు 5 రోజుల నుండి నిద్ర లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తున్న శంకర్ గారు, మరి గువ్వల బాలరాజు గారికి నీడలాగా ఉంటూ ఆయన నిరంతరం కాపాడుతూ మరి బతికిస్తూ ఈ ప్రాంతంలో ప్రశ్నించే గొంతుకలను సజీవంగా ఉంచుతున్న తమ్ముడు శంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి ఈరోజు మనకు తెలియని మన సంస్కృతిని, మనకు తెలియని మన జీవన విధానాన్ని, మనం మరిచిపోయిన మన జీవన విధానాన్ని, మన జీవన విధానంలో ఉండే గొప్పదనాన్ని మరొక్కసారి మనకు పరిచయం చేసిన మన వాగ్గేయ కళాకారుడు ఎవరు? గిద్దె రామ నరసయ్య గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏది పై ప్రతిసారి చప్పట్లు కొట్టండి అని అడుక్కోవాలా? ఓట్లు వేయండి అని అడుక్కున్నట్టు ఓట్లు వేయడానికి అడుక్కోవాలి, చప్పట్లు కొట్టడానికి అడుక్కోవాలి, పిల్లల్ని బడికి పంపించడానికి అడుక్కోవాలి, పిల్లలకు పెళ్లి చేయొద్దు చిన్నతనంలోనే అడుక్కోవాలి, పిల్లలను ఉద్యోగం పంపించని అడుక్కోవాలి, హాస్టల్ పంపించాలని అడుక్కోవాలి, హైదరాబాద్కి పంపించని అడుక్కోవాలి, చివరికి విమానాల్లో ఎక్కించండి అని కూడా అడుక్కుంటే మరి ఎప్పుడు మరి మనం ముందరికి పోయేది? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మిత్రులారా, నిజంగా ఒకసారి నేను ఇంతకుముందే డాక్టర్ బాలరాజు గారితో చెప్పిన, ఎంత గొప్పగా డప్పుల దర్వేసిండ్రు, దండోరా మోగించిండ్రు మన అన్నలు. కానీ అదే ఉత్సాహం 2000 సంవత్సరాల నుంచి డప్పుల వరకే మిగిలిన ఉత్సాహం ఎందుకు మనం లక్షాధికారులు కాలేకపోయినాం? ఎందుకు కోటీశ్వర్లు కాలేకపోయినాం? ఎందుకు మన ఇళ్ళ ముందరికి బెంచ్ కార్లు రాలేకపోయినాయి? ఎందుకు మన రేకుల షెడ్లు బంగళాలు కాలేకపోయినాయి? ఎందుకు మన ఎద్దుల బండ్లు మరి వోల్వో కార్లు, BMW కార్లు కాలేకపోయినాయి? ఎందుకు మన బిడ్డలు ఆకలితో ఇంకా బతుకుతున్నారు? ఎందుకు మన బిడ్డలు విశ్వవిద్యాలయాల్లోకి పోలేకపోతున్నారు? ఇవాళ పొద్దున నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక తుఫాను జీప్ వేసుకొని మంగనూరు గ్రామం నుండి, నాగర్ కర్నూలు నియోజకవర్గం మంగనూరు గ్రామం నుండి 50 మంది యువకులు వచ్చిండ్రు. అందరూ కూడా మంచి వయసులో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. సార్, మేము ఇంతవరకు BSPలో పనిచేసినాం, కానీ మీరు BRSకి వచ్చినందుకు మేము
బీఆర్ఎస్కు మీతో పాటు నడవాలనుకున్నామని వచ్చిండ్రు. నేను వాళ్ళకి కండువాలు వేసిన, సంతోషం. కండువాలు వేసిన తర్వాత ఒక్కొక్క తమ్ముని అడిగిన, బాబు నువ్వేం చదువుకున్నావు, ఏం పని చేస్తావు? సార్ నేను 6వ తరగతి చదువుకున్నా, 9వ తరగతి చదువుకున్నా, 3వ తరగతి చదువుకున్నా, అసలే చదువుకోలేదు. 50 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే బిఎడ్ చేసిండు, ఒక్క వ్యక్తి పీజీ చేసిండు, ఇద్దరు కూడా ఉద్యోగం లేక ఇంటికాడ ఉన్నారు. అంటే చిన్నతనంలోనే చదువు పని చేసిండు. ఒక్కసారి ఆలోచించండి, చిన్నతనంలోనే చదువు పని చేసిండు. ఏం పని చేస్తున్నారు? తాపీ మేస్త్రి పని చేస్తున్నారు. కొంతమంది ఊర్లలో చిన్న వయసులోనే పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు, కొంతమంది లారీల్లో క్లీనర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇది 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన వర్గానికి ఇది మన సంస్కృతి. నేను ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలినో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా, కానీ మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నా. రోజుకు ఇదే నలమల అడవుల్లో, ఇదే అప్పర్ ప్లాట్లో, ఇదే వెంకటేశ్వర్ల బావిలో కందిళ్ళు పెట్టుకొని చదివిన నేను, మరి ఊర్లలో నడింపల్లిలో చదువుకున్న నేను, మరి అక్కడ ఇంకా ఎక్కువ రోజులుంటే నా కొడుకు ఇక్కడ ఇప్పసరాకు అలవాటు అవుతాడని చెప్పి మా అమ్మ ప్రభుత్వ హాస్టళ్లకు పంపించింది. నేను చాలా ఏడ్చిన. ప్రభుత్వ హాస్టళ్లకు పోవడం అంటే తల్లికి దూరం కావడం, తల్లి ప్రేమకు దూరం కావడం, హాస్టల్లో ఎటువంటి తిండి దొరుకుతుందో లేదో, ఈ సీనియర్లు ఎట్లుంటారో తెలియదు, వార్డన్లు ఎట్లా చూసుకుంటారో తెలియదు, ఎటువంటి బట్టలు ఇస్తారో, ఏం రోగాలు వస్తాయో ఏం తెలియదని నేను ఏడ్చిన, మా అమ్మ ఏడ్చింది. కానీ మా అమ్మ అనుకున్నది, నేను ఇంటి నుంచి బయటకు వచ్చినందుకే ఈరోజు టీచర్ అయినా లేకపోతే ఒక కూలీని అయ్యేదాన్ని. కానీ నా కొడుకు కూడా మళ్ళీ నా కళ్ళ ముందరనే కూలీ అయితే సరిపోదు, నా కొడుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడవాలి, బాబు జగజ్జీవన్ రామ్ గారి బాటలో నడవాలి, కాన్షీరామ్ గారి బాటలో నడవాలని చెప్పి మా అమ్మ నన్ను మరి హాస్టల్కి పంపించింది. అక్కడి నుండి ఆకలి అయ్యేది, పురుగుల అన్నం, మాకొచ్చే గుడ్లు కూడా దొంగ ఖాతాలా రాసుకున్న వాడను గుడ్లు పెట్టకుండా కేవలం పులిహోర పెట్టి పచ్చి పులుసు పెట్టి ఆ పచ్చి పులుసు తిని బతికిన మా సీనియర్లు వాళ్ళు మాత్రమే గుడ్లు తినేటోళ్ళు. ఎందుకంటే వార్డర్ చేసే దొంగ లెక్కలకు అందరికి కూడా వాళ్ళు కాపాడేటోళ్ళు. మేము ఏందన్నా మాకు గుడ్డు రాదంటే పిచ్చి పిచ్చిగా కొట్టేటోళ్ళు. అప్పుడు పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి లేదు, అమ్మ నాన్నకి చెప్పుకోవడానికి సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ లేదు, మరి యూట్యూబ్ లేదు, ఎవరికి చెప్పుకోలేము. ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు కూడా ఒక్కోసారి వచ్చేవి కాదు. అంత భయానకమైన పరిస్థితుల్లో బతికి మరి 10వ తరగతి తాలూకాలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి దాని తర్వాత మరి డిగ్రీకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పోయి అక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని మరి డిగ్రీలో 2nd క్లాస్లో పాస్ అయ్యి 74% పాస్ అయ్యి దాని తర్వాత పీజీలో గోల్డ్ మెడల్ తెచ్చుకొని దాని తర్వాత మరి ఇంటికి రాకుండా, మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఇది కేవలం రాజకీయ సమస్యనే కాదు, మన సాంస్కృతిక సమస్య. పండగలు వచ్చినాయి, సెలవులు వచ్చినాయంటే ఇంటికి ఉరుకుతాం మనం. కానీ మాకు అర్థమైంది, ఇంటికి పోతే మళ్ళీ అక్కడ దావత్లు అవుతాయి, మళ్ళీ అక్కడ తాగుడు పార్టీలు అవుతాయి, మళ్ళీ అక్కడ పెళ్లిళ్ళు వస్తాయి, మళ్ళీ అక్కడ పేరెంటాలు వస్తాయి, మళ్ళీ అక్కడ ప్రతి పెళ్లికి కూడా మళ్ళీ బండ్లు వేసుకునే పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ నేను కూలీగానే మారుతానే ఉన్న భయంతో ఇంటికి పోకుండా హాస్టల్ క్లోజ్ అయితే డైలీ మిల్క్ పౌడర్ తెచ్చుకొని ఆ పౌడర్తోనే ఛాయ కాచుకొని రోజుకు కేవలం 2 పూటలు తిని ఛాయ్ సమోసాలు తిని దాదాపుగా 1 సంవత్సరం బతికిన మిత్రులారు. హాస్టళ్ళు క్లోజ్ అయినా కాబట్టి కోచింగ్ సెంటర్లు దూరం ఉంటాయి. ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ రాస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ హాస్టల్ ఫెసిలిటీ ఏమంటే వార్డెన్ అన్నాడు, బాబు అప్పుడే నిండిపోయినాయి, నువ్వు లేట్గా వచ్చినావు, కార్ల షెడ్ ఉన్నది, ఆ కార్ల షెడ్లో ఉంటావు అంటే నేను అన్న టాయిలెట్ ఉంటుందా అందులో అంటే ఉంటుంది బాబు, నువ్వు ఆ కార్ల షెడ్డే తీసుకున్నాడు. ఆ కార్ల షెడ్లో ఉంటూ నాతో పాటు ఇంకొక 2 విద్యార్థులను పెట్టుకొని, ఒక అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవాడు, ఇంకొకతను బీసీ, మేము ముగ్గురం కలిసి రోజుకు 16 గంటలు చదివితే నాకు ఐపీఎస్ వచ్చింది, ఆయనకు ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది. అక్కడి నుండి
మరి సైకిల్ ఇదే అచ్చంపేటలో సైకిల్ దొక్కడానికి మా నాయన జేబుల నుంచి రూపాయి దొంగిలించి 1976 సంవత్సరంలో రూపాయి బిల్ల దొంగిలించి ఆ రూపాయి బిల్లతోని గంట సేపు సైకిల్ దొక్కి నేర్చుకునే పరిస్థితి ఉన్న నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పోయినప్పుడు మా ఆర్ఐ వచ్చి అన్నాడు, సార్ 8 కార్లు ఉన్నాయి, ఏ కారులో పోతావు నువ్వు అన్నాడు. ఒకటి బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నదాడు, అంటే తుపాకులతో కాల్చిన గుండ్లు దిగడి బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నదంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా తాతలు ఎడ్ల బండి మీద ఊరు నుంచి బస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకొని పోయేటోళ్ళు. మా తాతలు ఎట్టి చాకరీ చేస్తూ ఎడ్ల బండ్లు ఉద్దెరకు తీసుకొని ఆ ఎడ్ల బండ్ల నుంచి బస్ స్టాండ్లకు తీసుకుపోయి అక్కడి నుంచి మమ్మల్ని ఎర్ర బస్సు ఎక్కించి పంపించేటోళ్ళు. కానీ ఆ ఎర్ర బస్సులో ఎడ్ల బండ్లలో తిరిగిన ప్రవీణ్ కుమార్ యాదవ్ 8 కార్లలో ఏ కారులో తిరగాలని నిర్ణయించుకునే స్థాయికి వచ్చిందంటే అది చదువు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత, అన్నిటికన్నా ముఖ్యంగా త్యాగం. నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా ఇదంటే ఈ రోజు కూడా అలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మరి పని ఏముంటుంది, రోజు మరి పరిపాలన చేయాలి. కరీంనగర్లో పోతే విపరీతంగా నక్సలైట్లు మాదిగల్లో మాలల్లో రకరకాల కులాల్లో నక్సలైట్లుగా మారి వాళ్ళందరూ కూడా తుప్పు పట్టిన తుపాకులు తీసుకొని అందరూ కూడా మరి దేశంలో అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది అని చెప్పేసి వీళ్ళు తుప్పు పట్టిన తుపాకులతో విప్లవం చేస్తుంటే నేను వాళ్లకు అడవుల్లోకి ఒంటరిగా పోయి రాజ్యం బలమైనది, దయచేసి మీరు బయటికి రండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, మీ జీవితాలను కాపాడుకోండి అని అడవుల్లోకి పోయి వాళ్ళందరితో చర్చించి నా తల మొండెం వేరైనా పర్వాలేదు కానీ మీ జీవితాలు బాగుపడాలని వాళ్ళందరినీ తుపాకులతో సహా బయటికి తీసుకొచ్చిన. ఎందుకంటే మీరు ఇంతకుముందు గిద్దెరామ నరసయ్య గారు పాట పాడింది, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మనం పిట్టల్లాగా రాలిపోతున్నాం, కేవలం అమరవీరుల స్తూపాల్లో మన పేర్లు మాత్రమే వస్తున్నాయి తప్ప మన జీవితాలు మారతలేవు. ఆ రేకుల చెట్లు, వెలివేయబడ్డ ఊర్లు, వెలివేయబడ్డ బస్తీలు, అదే పేదరికం, చాలని జీతాలు, సగం కడుపుతో నిండిన ప్రాణాలు, ఎన్ని రోజులని బాధ అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉద్యోగం చేస్తుంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరం కలిసి రోజు మార్నింగ్ నడుచుకుంటూ పోయేటోళ్ళం. కుందన్బాగ్, బేగంపేట ఐఏఎస్లో ఎక్కడైతే ఆగర్భ శ్రీమంతులు, పోలీసు ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీలు, రాష్ట్రాన్ని నడిపే అధికార యంత్రాంగం నివాసం ఉండే బంగళాల మధ్య నుంచి మేమందరం కూడా నడుచుకుంటూ పోతుంటే, ఆ బంగళాల్లో నడుచుకుంటూ పోతుంటే కుందన్బాగ్ పార్కులో పొద్దున 4 గంటలకు నిద్ర లేచి రాత్రి ఉన్న సద్యానాన్ని టిఫిన్ బాక్స్లో వేసుకొని 2 పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకొని చల్ల పెట్టుకొని పెరుగు పెట్టుకొని పాచిపోయిన పప్పు పెట్టుకొని భర్త రాత్రి తాగి వచ్చిన కొట్టిన దెబ్బలను కూడా మరిచిపోయి ఆందోళనతో ఎక్కడైతే ఫింగర్ ప్రింట్ వేయకపోతే నాకు ఈరోజు జీతం రాదనే భయంతో ఆర్టీసీ బస్సులు దొరకకపోతే 50 రూపాయలు పెట్టి ఆటోలల్లా పార్కుకు వచ్చి చీపురు కట్టలు పట్టుకొని చెత్త ఏతున్న చెల్లెలను చూసినాం, వాళ్ళ చేతులు చూసినాం, చేతులకు పట్టిన చీపు చూసినాం. అమ్మా, ఎందుకు మీరు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా మేము మాదిగోళ్ళం నాయన అన్నారు. నాకు ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయింది. మీరు చప్పట్లు కొడుతున్నారు, నా గుండె గుబేలు అన్నది, నీళ్ళు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ నాకైతే కన్నీళ్ళు వచ్చినాయి. నేను ఏ సామాజిక వర్గానికి చెందినో ఈ అమ్మాయి రేణుక కూడా అదే సామాజిక వర్గానికి చెందింది. నా చేతిలేమో ఆరోగ్యంగా ఉన్నాయి, నా చేతిలేమో బలంగా ఉన్నాయి, నా చేతిలో ఒక తుపాకీ ఉన్నది, కానీ ఆ అమ్మాయి చేతిలో చీము పట్టిన చేతులు ఉన్నాయి. మురికి కుప్పల్లో నుంచి సూదులు, గాజు పెంకులు. ఆ పార్కులో నడిచే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, శుభ్రంగా ఉండాలని, వాళ్ళ మనసులో ఆహ్లాదంగా ఉండాలని నేను ఏ కులంలో పుట్టిందో ఆ కులంలోకి పెట్టిన ఒక చెల్లెలు నాలాగా చదువుకోకుండా చిన్నతనంలోనే పెళ్ళై తట్టలు పట్టుకొని, పారలు పట్టుకొని, చీపుర్లు పట్టుకొని ముచ్చెత్త కుప్పల పక్కన అన్నం తినుకుంటూ బతుకుతుంటే నేను చూడలేకపోయినా మిత్రులారా.
వెంటనే మా భార్య దగ్గరికి వచ్చి, మేడం ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉండదు, సిగ్గైతున్నది, మనమేమో బంగాళాల్లో బతుకుతున్నాం, మన వర్గాలకు చెందిన మహిళలేమో ఇప్పటికి కూడా తట్టలు పారలు ఇవన్నీ పట్టుకొని చీపుర్లు పట్టుకొని మరి సూదులను గాజు పెంకులను మురికిని అంతా కూడా మోస్తున్నారు, ట్రాక్టర్లలో వేస్తున్నారు. మనం వీళ్ళ జీవితాలు మార్చాలంటే రాజకీయాల్లోకి పోవాల్సిందే అని చెప్పి రాజీనామా చేసి. మిత్రులారా, నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి మీరందరూ ఒక మాట మీద ఉండండి, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. చెప్తే ఈ ఆవేదన, ఇది గోస తీరదు, పోదు, మారలేదు. మనందరూ వాడుకున్నారు, బీజేపీ వాడుకుంటున్నది. అలా మందకృష్ణ గారి భుజాల మీద, కృష్ణన్ అంటే నాకు అపారమైన గౌరవం, మాదిగా నేను ఒక పదాన్ని, తిట్టుగా ఉన్న పదాన్ని ఆభరణంగా మార్చిన ఒక గొప్ప వ్యక్తి మందకృష్ణ గారు. ఇది వాస్తవం, చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుంది. కానీ అదే మందకృష్ణ గారిని ఆయన భుజాల మీద తుపాకీ పెట్టి అదే మాదిగ జాతిని మరొక్కసారి మూతికి ముంత, నడుముకు చీపురు కట్టించి చీకటి రోజుల్లోకి తీసుకుపోవడానికి ఘోరమైన కుట్ర చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఏద్దామా భారతీయ జనతా పార్టీ కోటు? వర్గీకరణ అనే నినాదాన్ని 2014లో అధికారం వచ్చిన భారతీయ జనతా పార్టీ నువ్వెందుకు ఆ రోజు వర్గీకరణ చేయలేదు? ఈ 10 సంవత్సరాలు సంపూర్ణమైన మెజారిటీతో కేంద్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు గుర్తుకు రాని వర్గీకరణ కేవలం నవంబర్ 11, 2023 నాడే ఎందుకు గుర్తుకు వచ్చింది? ఆ రోజే మందకృష్ణను అలుముకొని ఆలింగనం చేసుకొని ఆయనతోని కన్నీళ్లు పెట్టించడానికి పనికొచ్చిందా ఈ నినాదం? బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా ఆలోచించడం ఎప్పుడన్నా? నిజంగా నీకు మందకృష్ణ మీద ప్రేమ ఉంటే జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి, రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎందుకు మందకృష్ణ గారిని పిలవలేదు? మీరు ఆయన మాదిగాని పిలవలేదు? ఒక్కసారి ఆలోచించాలి. ఏ ఎజెండా కింద ఎవరి ప్రయోజనాలు ఉంటాయి? 10 సంవత్సరాలు సంపూర్ణమైన అధికారం ఉన్న నువ్వు ఒక్కరోజు కూడా వర్గీకరణ గురించి మాట్లాడే నువ్వు నవంబర్ 11వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి మందకృష్ణను ఆలింగనం చేసుకొని మాదిగ జాతికి క్షమాపణ చెప్పి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మర్చిపోయి మళ్ళీ ఈరోజు ఆయనను, పాపం ఆయన ఎన్నో బాధల్లో ఉన్న ఆయనను మళ్ళీ ఆటోలు ఎక్కించి నువ్వు పోయి మా కోసం ప్రచారం చేయలేకపోతే మంచిగా ఉండదని బెదిరిస్తున్నావా నరేంద్ర మోడీ? బెదిరిస్తున్నావా నరేంద్ర మోడీ? మీరు కాదా గుజరాత్లో చచ్చిపోయిన ఆవులు, చచ్చిపోయిన ఎద్దులు, చచ్చిపోయిన బర్రెలు, వాటి తోలు వలచడానికి పోయిన మాదిగ బిడ్డలను ఊనా అనే పట్టణంలో బహిరంగంగా జీపుకు కట్టేసి ఘోరంగా కట్టెలతో కొట్టింది మీరు కాదా? మీ బీజేపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు గుర్తుకు రాలేదా మందకృష్ణ మీకు? ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు మాదిగలు? ఆ రోజు మీరు కొట్టింది మాదిగలు కాదా? పశువుల కళేబరాలను ఊరు నుంచి తీయమని చెప్పింది మీరే. వాళ్ళు కళేబరాలను తీసి దాన్ని తోలు తీసి తోళ్ల పరిశ్రమకు పంపిస్తుంటే జీవనోపాధి కోసం ఘోరంగా పబ్లిక్గా ఊరందరినీ ఎగదోసి వాళ్ళను కొట్టించింది బీజేపీని. అలా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వస్తున్నారు మీరు? హైదరాబాద్కు కూతబేట దూరంలో ఉండే జనవాడ అనే చర్చిలో మాదిగ బిడ్డలు దేవుణ్ణి నమ్ముకొని సిలువ ఉన్న ఒక చర్చికి పోయి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎవరిని తిట్టలేదు, ఏ దేవుణ్ణి తిట్టలేదు, ఏ దేవతను తిట్టలేదు, ఏ మతాన్ని కూడా విమర్శించలేదు. ఆ యేసుక్రీస్తే మాకు ముక్తి చేస్తాడు, ఆ యేసుక్రీస్తే మా బాధలు తీస్తాడని పోలియో ఉన్న పేషెంట్లు అందరూ కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి బైబిల్ పట్టుకొని సాయంత్రం 6:30కి పోయి చర్చిలో ప్రార్థన చేస్తుంటే మీ బీజేపీ వాళ్ళు, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోకుమ్మడిగా చర్చి మీదకి పోయి దారుణంగా వాళ్ళను కొడితే ఆ చర్చి తలుపులు బలగొట్టి తలలు బలగొడితే 18 కుట్లు పడి నార్సింగి హాస్పిటల్లో వాళ్ళందరూ విగత జీవులై స్పృహ లేకుండా పడిపోయి చికిత్స పొందుతుంటే గుండె కరగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు, ఈ రోజు ఆ రేవంత్ రెడ్డికి మాదిగల ఓట్లు అడిగే హక్కు ఉన్నదా? 2 చేతులెత్తి చెప్పండి, హక్కు ఉన్నదా? బీజేపీకి హక్కు ఉన్నదా? లేదు మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు మీ బిడ్డగా
మీ అందరి ప్రతినిధిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడిచిన ఒక బిడ్డగా నేను రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రోజు జనవాడ చర్చికి వెళ్ళి అధికరణం 25 మతపరమైన స్వేచ్ఛ ఇచ్చింది మా బాబాసాహెబ్. ఏ మతాన్నైనా, హిందువునైనా, ముస్లింనైనా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, ఏ మతాన్నైనా కూడా స్వేచ్ఛగా అనుసరించే హక్కు ఆర్టికల్ 25 రాజ్యాంగం ద్వారా నాకు ఇచ్చిందని రాజ్యాంగాన్ని పట్టుకొని మన బిడ్డలను కొట్టిన ఆ దొంగలు, ఆ ముష్కరులు అరెస్ట్ అయ్యేదాకా అన్నం కూడా తినలేదు. వాళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి పోయిన మిత్రులారా, ఇదే బీజేపీ, ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే కమలం గుర్తున్న భారతీయ జనతా పార్టీ ఇలా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటారు. మాకు 400 సీట్లు ఇవ్వండి, నాగర్ కర్నూల్లో ఈ భరత్ ప్రసాద్ను గెలిపించండి, మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొట్టమొదట వాళ్ళు చేసే పని రిజర్వేషన్లు తీసేయడం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేవెళ్ల సభలో రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పిండు. ఈ రిజర్వేషన్లు తీసేస్తే రేపొద్దున మళ్ళీ మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ భయంగా బతుకుతూ మళ్ళీ బానిసల్లాగా బతికే రోజులు రావడం కోసమే ఇవాళ బీజేపీ అధికారం అడుగుతున్నది. ఇద్దామా బీజేపీకి అధికారం? ఇద్దామా బీజేపీకి అధికారం? ఒక్కసారి గట్టిగా చెప్పండి, బీజేపీకి అధికారం ఇద్దామా? ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మేము కూడా మీ స్నేహితులమంటుంది. 3 సీట్లు ఉంటే ఎస్సీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనీసం 1 సీటు కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 16 నుంచి 18% ఉన్న మాదిగలకు 1 సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీని మన ఇళ్ళకి రానిద్దామా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఈ మాదిగల రాజకీయ ఐక్య వేదిక మాలల వ్యతిరేక వేదిక కాదు. వాళ్ళు మన సోదరులే, వాళ్ళను కూడా మనం కలుపుకొని పోవాలి. మాదిగల హక్కుల కోసం పోరాడాలి. అదే విధంగా బీసీలను కూడా కలుపుకొని పోవాలి. అన్ని వర్గాల్లో ఉండే పేదలందరినీ కూడా కలుపుకొని పోయి మన ఒక విశాలమైన వేదిక నిర్మించి మన మాదిగ బిడ్డను తప్పకుండా పార్లమెంటుకు పంపించి ఈ దేశంలో రాజకీయాలను పునర్నిర్మించి చరిత్ర చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. డబ్బులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించే విధంగా తయారు చేయాలి మన బిడ్డలను. మిత్రులారా, నేను గత సంవత్సరం 22వ సంవత్సరంలో అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరానికి పోయినా. ఎయిర్పోర్ట్ టెక్సాస్ డల్లాస్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే స్వామి అని ఒక బిడ్డ వచ్చిండు, మాదిగ బిడ్డ. సార్, నేను నర్సంపేట సోషల్ వెల్ఫేర్లో మీ స్టూడెంట్ను, మీరు ఎక్కడ పోవద్దు, మా ఇంటికే రావాలని చెప్పి ₹1 కోటి విలువన్న కారులో నన్ను తీసుకొని పోయింది స్వామి వాళ్ళ ఇంటికి. నా కోసమే ఆ బిడ్డ పెద్ద బంగళాలో పోలేదు, ఒక రిబ్బన్ పెట్టి కట్ చేశారన్న. జై భీమ్ అని కట్ చేసి లోపలికి పోతే ఓ పెద్ద బంగళా. ఆ బంగళాలో చదువురాని ఒక ముసలి మహిళ ఉన్నది. చదువురాని ఎవరు స్వామి అంటే మా అమ్మగారు సార్. కూలి పని చేసింది, కానీ నన్ను చదివించింది, మీ దగ్గరికి పంపించింది. నేను ఈరోజు ఒక పెద్ద ప్రపంచ బ్యాంకులో, ప్రపంచంలో పేరొందిన ఒక కమర్షియల్ బ్యాంకులో నేను డైరెక్టర్గా పనిచేస్తున్నా సార్. ఆ స్వామిని నేనే సార్. మా అమ్మకు ఒక బెడ్రూమ్ ఉంది, మా అమ్మకు ఒక బెడ్రూమ్ పెట్టినా. నేను మా పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ పెట్టినా. మాకొక బెడ్రూమ్ ఉంది, డ్రాయింగ్ రూమ్ ఉన్నది, వెనక స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి సార్ మా ఇళ్ళల్లో అని చెప్పి స్వామి చెప్పిండు మిత్రులారా. ఆ అమ్మని అడిగిన, అమ్మ మీ కొడుకు ఏం చేసి, ఏందో బిడ్డ నాకేందో, ఏం భాష మాట్లాడుతుందో తెలియదు, మా కోడలేదు ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే అది నాకు తెలియదు, ఆ ఇంగ్లీష్ ఇది నాకు ఏం అర్థం కాదు నాయన, మా మనవరాల ఇంగ్లీష్ కూడా నాకు అర్థం కాదు, నేను చూసేదంతా కేవలం టీవీలో సినిమాల సీరియల్ వస్తాయి అవి చూసుకుంటా కూర్చుంటా నాయన. ఎప్పుడైనా బయటికి పోతే కార్లలో తీసుకొని పోతారు కదా, ఏదో బెల్ట్ పెట్టుకోమంటారు నాయన, బెల్ట్ పెట్టుకొని పోవాలంట నాయన అని చెప్తారు. ఒక్కసారి ఆలోచించిన అమ్మలారా, మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, మన అమ్మలు కూలి పని చేసిండ్రు, మన తాతలు ఎట్టి చాకరీ చేసిండ్రు, అడుక్కున్నారు దొరల దగ్గర కాస వండి, గాడిపాట్లల్లో సర్ది బువ్వ తిన్నాం, మనం కలి తిన్నాం, కలి తాగినాం, మధ్య తాగినాం, గడక తాగినాం. ఆ పరిస్థితి నుండి అలా మన బిడ్డలు అమెరికాలో డల్లాస్లో డాలర్లు సంపాదిస్తున్నారు. డాక్టర్ పగిడిపాటి దేవయ్య ఒక మాదిగ బిడ్డ, తండ్రి చెప్పులు కుట్టుకుంటూ బతికేటోడు. జనగామలో కిలాషాపూర్లో పుట్టిన దేవయ్య ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసి అలా అమెరికాలో 24,000 కోట్లు సంపాదించిండు.
24,000 కోట్లు సంపాదించిండు. నేను అమెరికా పోతే ఆయన అట్లాంటా నగరంలో నన్ను రిసీవ్ చేసుకొని అక్కడి నుండి ఆయన ప్రైవేట్ విమానంలో తీసుకుపోయింది. ఇవాళ ఎట్లయితే మనం మోటార్ సైకిల్ హోండా కొనుక్కుంటామో, సుజుకి కొనుక్కుంటామో, టీవీఎస్ కొనుక్కుంటామో, దేవయ్య 2 విమానాలు కొనుక్కున్నాడండి. 2 విమానాలు కొనుక్కున్నాడు. చిన్న విమానంలో తీసుకుపోయిండు. నా పెద్ద విమానం చూస్తావా బిడ్డ అన్నాడు. సార్ చూస్తా తీసుకుపోండి అంటే ఇంకో పెద్ద విమానం, దానికి ఇంత పెద్ద, దీనికన్నా 2 ఇంతలు హ్యాంకర్ కట్టుకున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించినావా? మీ బిడ్డలట్లా కావాలని ఉన్నదా? గట్టిగా చెప్పండి, కావాలని ఉన్నదా? ఏంది సార్ ఊకే రేవంత్ రెడ్డిని తిడతలేడు, ఏంది సార్ ఇంకొకరిని తిడతలేడు, ఏంది ఊకే అది చేస్తలేడు, ఏంది బీర్ కేసులు వస్తలేవు, సభగా ఉన్నది ఏంది మీటింగ్ అని అనిపిస్తున్నదా? చెప్పండి, అనిపిస్తున్నదా? చెప్పండి, అనిపిస్తున్నదా? లేకపోతే చెప్పమంటారా? ఇంకేమైనా ఆకలి అవుతున్నదా? లేకపోతే సారు మరి సాయంత్రం ఓట్లు అంటారు, మేము పొద్దుంతా తిరిగినాం, మరి రాత్రికి ఏమైనా ఉన్నదా లేదా అంటారా? అమ్మ, ఆ 1000 రూపాయల కోసం ఆశపడితే 1000 కోట్ల ఆస్తికి దూరం అవుతాం. మీ అందరినీ కోటీశ్వర్లు చేసే ఒక గొప్ప ప్లాన్ నా దగ్గర ఉన్నది. నేను చెప్పను ఎవరికి. మీ అందరినీ లక్షాధికారులు చేసే ప్లాన్ నా దగ్గర ఉన్నది. చివరి శ్వాస ఉన్నంత వరకు ఆ ప్లాన్ తప్పకుండా అమలు చేస్తా. ఒక ఆయన అడిగండి సార్ ఎప్పుడు మీ నడుములో తుపాకు ఉంటుంది ఏంది అన్నాడు. ఇప్పుడు లేదు, ఇంట్లో పెట్టొచ్చిన. నేను రిటైర్ అయినా కాబట్టి తుపాకు కొనుక్కున్నా. కానీ ఎప్పుడు మీ నడుములో తుపాకు ఉంటుంది ఏందని అడిగిండు. నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాను. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉంటే ఎప్పుడు నీ తుపాకు ఉంటుంది చూడయా, నన్ను ఎప్పుడు ఎవరైతే చంపుతాడు, చంపేటప్పుడు నేను ఊగా చావని వాడిని చంపి నేను చేస్తా అని చెప్పాను. నేనన్నా అమలారా కలారా, నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ చేస్తాను, లేకపోతే 6 గంటలకు లేచి వాకింగ్ చేస్తా. పొద్దున చేయలేకపోతే రాత్రి వాకింగ్ చేస్తా. వాకింగ్ అవసరం లేకపోతే ఒక పూట తిండి బంద్ చేస్తా. తుపాకీ ఎప్పుడు పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండి నేను సజీవంగా ఉంటే 2000 సంవత్సరాల నుంచి అణచివేతకు గురై ఇప్పటికి కూడా యాచించుకుంటూ బతుకుతున్న నా జాతిని ఒక్కసారైనా నేను ప్రపంచంలో అగ్రగామి శక్తిగా నిలబెడతానన్న కళ కోసం బతుకుతున్నాను. కేవలం మాదిగ జాతి కోసం మాత్రమే బతకడం లేదు. అన్ని వర్గాల్లో ఉండే పేదలు, మాలల్లో ఉండే పేదలు, ఎరుకల్లో ఉండే పేదలు, లంబాడుల్లో ఉండే పేదలు, చెంచుల్లో ఉండే పేదలు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, రెడ్లల్లో, వెలమల్లో, బ్రాహ్మణుల్లో, వైశ్యుల్లో, ఈదే ముస్లింల్లో ఉండే అందరి పేదల కోసం కూడా మీ మాదిగ బిడ్డ ప్రవీణ్ కుమార్ బతుకుతున్నాడు. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇదే విషయాన్ని అమన్గల్కు చెప్పండి, ఇదే ముచ్చట్న మధ్యమడుగులో చెప్పుర్రి, ఇదే విషయాన్ని మైలారంలో చెప్పుర్రి, ఇదే విషయాన్ని లింగాలలో చెప్పండి, బల్మూరులో చెప్పండి, చారకొండలో చెప్పండి, ఉప్పునూతలో చెప్పండి, కడతాలలో చెప్పండి, వెల్దండలో చెప్పండి, ఇదే విషయాన్ని నాగర్కర్నూలో చెప్పండి, బిజినపల్లిలో చెప్పండి, తిమ్మాజీపేటలో చెప్పండి, వనపర్తిలో చెప్పండి, బుద్ధారంలో చెప్పండి, గోపాలపేటలో చెప్పండి, రేవెల్లిలో చెప్పండి, అలంపూర్లో చెప్పండి, గద్వాలో చెప్పండి, కేటీ దొడ్డలో చెప్పండి, ఐదలో చెప్పండి, శాంతినగర్లో చెప్పండి, వడ్డేపల్లిలో చెప్పండి, అలంపూరులో చెప్పండి, ఉండవెల్లిలో చెప్పండి, ఎర్రవెల్లిలో చెప్పండి. ఈరోజు రాహుల్ గాంధీ గల్ల పట్టుకొని చెప్పండి బిడ్డ, ఈసారి ఎర్రవెల్లికి వస్తున్నాడు రాహుల్ గాంధీ. 1000 కోట్లు అక్రమంగా సంపాదించిన మల్లు రవి గారిని భుజాల మీద ఎక్కించుకొని సిగ్గు లేకుండా ఈయనను గెలిపించమని చెప్తున్నాడు. అదే రాహుల్ గాంధీని పట్టుకొని అడగండి, బిడ్డ నువ్వు ఎవరి వైపున్నావు? దోపిడి దొంగల వైపున్నావా, మా బిడ్డల వైపున్నవా, పేద బిడ్డల వైపున్నవా అని అడగాల్సిన అవసరం ఉందని చెప్తూ, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ ముచ్చట పెళ్ళిళ్ళప్పుడు చెప్పాలి. ఈ వారం రోజులు చాలా కీలకమైనవి. బాలరాజు గారు మీకు చెప్పినా చెప్పకపోయినా, మంగి విజయ్ చెప్పినా చెప్పకపోయినా, తమ్ముడు శంకర్ చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరందరూ కూడా ఒక టీముగా మారి రాత్రింబవళ్ళు అన్ని కులాల దగ్గరికి పోయి, కేవలం మాదిగల దగ్గరికే కాదు, అన్ని కులాల దగ్గరికి పోయి, మా వర్గంలో ఒక చదువుకున్న నాయకుడు వచ్చినారు, కేవలం మాకు మాత్రమే నాయకుడు కాదు, రేపు మీ బిడ్డలను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కంప్యూటర్ సైంటిస్టులుగా, విమానాల పైలట్లుగా, నౌకల కెప్టెన్లుగా, అదేవిధంగా వ్యోమగాములుగా, క్రీడాకారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పొలిటీషియన్స్గా, వ్యాపారస్తులుగా తీర్చే ఒక బృహత్తరమైన ప్లాన్తో మా నాయకుడు వచ్చిండు, ఒక్కసారి సపోర్ట్ చేయండి అని చెప్పి అడగండి. పుట్టల తలకాయ పెట్టండి, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకోండి, అవసరం అనుకుంటే కాళ్ళు పెట్టుకోండి, పుట్టల తలకాయ పెట్టండి, గడ్డం పెట్టండి, ఏమైనా చేయండి. కానీ ఈసారి కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, కమ్యూనిస్టులైనా అందరూ కూడా
కారు గుర్తుకు ఓటు వేసేటట్టుగా మీరందరూ రాత్రింబవళ్ళు శ్రమించాలని చెప్పి కోరుకుంటూ, మరి మీ బిడ్డగా మరొక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, మీ బిడ్డగా మీ అందరి కోసమే నాకు హైదరాబాద్లో ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా. ఇల్లు కట్టుకునే స్తోమత లేక కాదు, మళ్ళీ చెప్తున్నా, నాకు జాగా ఉన్నది హైదరాబాద్. ఇల్లు కట్టుకునే స్తోమత లేక కాదు, కానీ ఆ ఇల్లు కట్టుకుంటే 3 సంవత్సరాల సమయం వేస్ట్ అవుతుందని, ఆ 3 సంవత్సరాల్లో 3000 మంది మీ బిడ్డలను కోటీశ్వరులుగా తయారు చేసే అవకాశం పోతుందని. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ అది చేసుకుంటూ కూర్చుంటే మీ బిడ్డలు మళ్ళీ ఆటో డ్రైవర్లు అవుతారు, మళ్ళీ లారీ క్లీనర్లు అవుతారు, చిన్న అమ్మాయిలు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ బడికి పోవాల్సిన టైంలో మంగళసూత్రం కట్టుకొని మెట్టలు కట్టుకొని తల్లులు అవుతారు. వాళ్ళ జీవితాలు మళ్ళీ నాశనం అవుతాయి, వాళ్ళ కళలు మళ్ళీ సమాధి అవుతాయి. ఆ పరిస్థితి రాకూడదని ప్రతి క్షణం కూడా మీ గురించే ఆలోచిస్తున్న నాకు ఒక్క అవకాశం, సోదరుడు గువ్వల బాలరాజు గారికి కుడి భుజంగా ఉండే అవకాశం మాకు ఇవ్వండి. మేమిద్దరం కలిసి మీ అందరి ప్రాణాలు కాపాడుతాం, మీ అందరి ధన మాన ప్రాణ రక్షణ చేస్తాం. మీ మీద ఎవడొచ్చినా ఈగ వాలకుండా చేసే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటామని చెప్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై మాదిగా, జై భీమ్, జై తెలంగాణ.